సరే, విశ్వాసంతో మంచిగా ఉన్నారు. కానీ దేవుడు ఇంకొక విషయం కూడా చెప్పాడు వాళ్ళకి. విశ్వాసంతో ఇంకొకటి కూడా ఉంది. ఆ ఒక్కటి కూడా చదువుదాము. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాలెములో శాపము తెప్పించి దానికి బాధ కలగజేదురుగాక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారం ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ శపించబడిన దానిలో కొంచెమైనను వాళ్ళకి విశ్వాసం ఉంది. మనకు కూడా విశ్వాసం ఉన్నది. చాలా మంది అంటారు, మాకు విశ్వాసం ఉంది కానీ మా జీవితంలో మరి ఈ శ్రమ ఏంటి, ఎందుకు మాకు ఆశీర్వాదం లేదు, మేము విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాం కదా, ఎందుకు మాకు ఈ శోధన, ఎందుకు మా పట్ల ఆలస్యం అవుతుంది అని కొద్ది మందిలో ఈ సందేహం కూడా ఉంటూ ఉంటుంది. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు వాళ్ళకి, ఏమని చెప్తున్నాడు, అక్కడ ఉన్న వాటిలో ఏది మీరు ముట్టొద్దు. ఆ యెరికో పట్టణాన్ని మీరు దాటుకొని వెళ్ళాలి. మరి దాటుకొని వెళ్ళేటప్పుడు అక్కడ ఆ యెరికో జనంగా అక్కడ ఉంటున్న వారందరినీ కూడా హతం చేసేసారు. అక్కడ ఉంటున్న వెండి బంగారాలన్నీ కూడా వాటిని అక్కడే అవి పతనమైపోవాలి, అంతే, వాటిని అక్కడికే కాల్చివేయాలి. కానీ దేవుడు ఆ మాట చెప్పినప్పుడు వీరిలో ఎవరైనా ఒక్కరైనాను అది ముట్టారనుకోండి, శాపగ్రస్తులు అవుతారు. శాపం అనేది చాలా ఘోరమైనది. ఇక్కడ ఆ దేవుడు మాట చెప్పాక కూడా ఒక ఆశ, చాలా మందికి ధనాశ ఉంటుంది. ఆ ఆశ ఎంత శాపమో ఆశను కలిగి ఉంటూ ఉంటారు. ఇక్కడ వీళ్ళకి దేవుడు చెప్పాక కూడా వీరిలో ఒక వ్యక్తి, ఆకాను అనే వ్యక్తి, చక్కగా అంతగా చెప్పినా కూడా వినకుండా కొంత వెండి, కొన్ని ఇత్తడి, ఇవన్నీ కూడా తీసుకొని బంగారం, వీటిని ఏం చేశాడు, ఎవరికి తెలియకుండా దాచిపెట్టుకున్నాడు. ఎవరికి తెలియకుండా దాచిపెట్టుకొని ఏం తెలియనట్టుగా ఉన్నాడు. అక్కడ దేవుడు చెప్పింది ఏంటి, ఇక్కడ చేసింది ఏంటి. ఇక వీరికి అనుకుంటున్నారు, ఇంత యెరికో పట్టణాన్ని మేము కూల్చేసాము, ఇక నెక్స్ట్ దాటితే హాయి పట్టణం, అంటే వీరు ఒక్కొక్క దేశాన్ని దాటుకుంటా వెళ్ళాలి. వాగ్దానం భూమికి చేరాలి అంటే ఈ దేశాలన్నీ మరి దాటుకుని వెళ్ళాలి. ఇక నెక్స్ట్ హాయి అనే ఒక పట్టణం, చిన్న పట్టణం, ఆ పట్టణాన్ని దాటుకొని వెళ్ళాలి. వీరు అనుకుంటున్నారు, ఇశ్రాయేల్ ప్రజలు, మేము శూరులము, మేము గొప్పోళ్ళము, మేము ఎంతమందినైనా హతము చేయగలుగుతాం అనే ఒక వారి మనసులో అనుకొని వారు ముందుకు అలా వెళుతూ హాయి పట్టణంకి వెళ్ళి, హాయి పట్టణం చిన్నది అనమాట, చిన్న దేశమే కదా అనేసి ఒక 3,000 మంది పోయారంట హాయి పట్టణం మీదకి. హాయి పట్టణంలో ఉంటున్న ఆ జనం ఉన్నవారు కొద్ది మంది వీరిని తరిమి కొట్టి చంపేశారంట. ఎవరిని చంపేశారు? అదేంటి, ఇశ్రాయేల్ ప్రజలు చంపడం ఏంటి అసలు? వాళ్ళు దీవించబడవాలి కదా, అవునా కదా? వాళ్ళెందుకు వాళ్ళ చేతిలో చనిపోయారు? చూడండి, ఎంత విశ్వాసం ఉన్నా ప్రతి మనిషిలో ఉంటున్న బలహీనతలు, ప్రతి మనిషిలో ఉంటున్న కోరికలు, ప్రతి మనిషిలో ఉంటున్న అలవాట్లు వీటన్నిటిని బట్టి కూడా మన జీవితంలో జరగవలసినవి ఆగిపోతూ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. విశ్వాసం ఉన్నా కూడా దేవుడు చెప్పిన మాట వినకపోయినప్పుడు మన జీవితంలో జరగవలసిన అలా నిలిచిపోతాయి. అవి ఒక శాపంగానే నిలిచి ఉంటుంది. ప్రియులారా, చూడండి, హాయి పట్టణం చిన్న దేశాన్ని వాళ్ళు గెలవలేకపోయారంటే దేవుడు చెప్పాక కూడా వాళ్ళు తప్పు చేశారు. ఆ తప్పు చేయటమును బట్టి విజయాన్ని పొందుకోలేకపోతూ ఉన్నారు. మన జీవితంలో కూడా దేవుని మాట వింటే ఖచ్చితంగా విజయం పొందుకుంటాం. దేవుని మాట ఎప్పుడైతే మనం వినమో మన జీవితంలో అపజయమే మనలో ఉంటూ ఉంటుంది. దేవుడు మాట చెప్పుచున్న మాట శ్రద్ధగా వినాలి. ఆయన చెప్పిన ప్రతి మాట చొప్పున నడిచినప్పుడు మనకి ఎప్పుడు కూడా విజయం ఉంటుంది. విశ్వాసముతో పాటు కూడా పరిపూర్ణత కూడా ఉండాలి. మనం పరిపూర్ణలుగా మార్చబడాలి.
విశ్వాసం కొంతమంది నేను విశ్వాసంగా ప్రార్థన చేస్తున్నాను అంటారు. నీలో ఉన్న బలహీనతలు దొంగతనం చేసే కొంతమంది బుద్ధి ఉంటుంది, అబద్ధాలాడే బుద్ధి ఉంటుంది, అసూయపడే బుద్ధి ఉంటుంది, ఈర్ష్యపడే బుద్ధి ఉంటుంది, వ్యభిచారతరంగల బుద్ధి ఉంటుంది. ఇవన్నీ కూడా మనలో ఉండి విశ్వాసాన్ని కలిగి ఖచ్చితంగా నేను విజయాన్ని పొందుకుంటానని విశ్వాసాన్ని ఉన్నా కూడా కొన్ని సమయంలో నీ బలహీనతలు అడ్డుపడుతూ ఉంటవి. నీ బలహీనతలు అడ్డుగా నిలిచిపోతే నీ విశ్వాసానికి. కాబట్టి ప్రతి మనిషిలో కూడా విజయము పొందాలి అంటే ఖచ్చితంగా విశ్వాసము కావాలి. ఆ ఎరుకో గోడ చుట్టూ వారు తిరుగుతూ ఏమని ప్రార్థించారు, ఏమని స్తుతి చేశారు? వారు ఉట్టిగా మౌనంగా తిరిగారు. లాస్ట్కి దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ వాళ్ళు హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ దేవుని ఘనపరుస్తూ తిరిగారు. అలా తిరిగారు కాబట్టి కేవలము అక్కడ అద్భుతము జరిగించబడ్డది. విశ్వాసం ఉంది, వారిలో ఒక నమ్మకం ఉంది. వారు చేసే ఒక దేవుని ఘనపరిచే విషయంలో హృదయపూర్వకంగా ఘనపరిచారు. వారు హృదయాన్ని తెరిచి దేవుని ఘనపరిచారు. అక్కడ కార్యం జరిగించబడ్డది. మన విషయంలో కూడా ఇటువంటివి ఎన్నో బలహీనతలు బట్టి కూడా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. విశ్వాసం ఉన్న బలహీనతల వల్లనే మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం, విజయాన్ని పొందుకోలేకపోతున్నాం ప్రియులారా. కాబట్టి మన జీవితంలో ప్రతి విషయంలో నువ్వు విజయం పొందాలంటే సరి చేసుకోవాలి. సరి అయిన స్థితిలో నువ్వు ఉండాలి. సరి అయిన మార్గంలో నువ్వు నడిచినట్లయితే ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటావు. నువ్వేం అడిగితే దేవుడు ఇస్తాడు. ఎరుకో గోడల్ని కూల్చిన దేవుడు మన విశ్వాసాన్ని కలిగి పరిపూర్ణులుగా ఉన్నప్పుడు దేవుడు కార్యం చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే సరి కావడమే. రోజు సరి అవుతూనే ఉండాలి. ఏమేమి బలహీనతలు ఉన్నాయో తొలగించుకుంటూనే ఉండాలి. నువ్వు ఆ బలహీనతలు తొలగినంత కాలం నీ జీవితంలో విశ్వాసంగా ప్రార్థించిన నీ యొక్క బలహీనతలు ఆ విశ్వాసానికి అడ్డుపడి కార్యాలు జరిగించబడం. కాబట్టి ఆ విధమైన మనసును మనం కలిగి ఉండకుండా ఖచ్చితంగా మన విశ్వాసానికి దేవుడు కార్యాలు జరిగిస్తాడు. కానీ ఈ బలహీనతల నుండి మనం విడిపించబడి దేవుని వైపుగా మనము మళ్ళీ దేవునితో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన పట్ల అద్భుతాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా.